ఎస్ మాజ్ ఎస్ కనిపిస్తుంది. మోజ్ ఎస్ మోజ్ Yes, Manoj. అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వరరావు. టుడేస్ గ్రేట్ డే. చూడొచ్చు 6 years బ్యాక్. సో నేను సేఫ్ షాప్ లోకి ఎంటర్ అయినప్పుడు తీసుకున్న కమిట్మెంట్ 6 years బ్యాక్. సో నెక్స్ట్ 5 years బ్యాక్ చూడండి నా కమిట్మెంట్ ఎలా ఉందో. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అని 10 జనవరి 2020 కమిట్మెంట్. ఎలాంటి కమిట్మెంట్ తీసుకున్నా చూడండి. ఏంటి నా కమిట్మెంట్ చెప్పండి ఎవరైనా. అవర్ మిషన్. కరోనా వచ్చిందని నాకు తెలియదు. కరోనా ముందు కమిట్మెంట్ ఇది. ది- ఇదే 2020లో కరోనా వచ్చింది. ఎంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను మల్లికార్జున సార్. ఏంటి ఆ టార్గెట్? Yes, Manoj. ఏం టార్గెట్ అది చెప్పు, ఎంత టార్గెట్ అది? Manoj, my target వచ్చి 10,000 DDs in 90 days. నాకు ఒకసారి గుర్తుంది, నువ్వు మాధవరావు సార్ ప్లానింగ్ చేసుకున్నారు. 1 year లో డైమండ్ అవ్వాలి, మొత్తం 1000 డీలు రావాలని పెట్టుకున్నారు మీ ఇద్దరు. నాకు నాకు చెప్పారు. ఓకేనా. Yes, నాకు Manoj. ఫస్ట్ నేను పెట్టుకున్నది గుర్తొచ్చింది నాకు అప్పట్లో. సో అప్పట్లో నేను కూడా పెట్టుకున్నా. 1 year కూడా పెట్టుకున్నాను, 90 రోజుల్లో పెట్టుకున్నా. ఎన్ని రోజులు పెట్టుకున్నాను? బాంబే రోజు Manoj. నేను అలా పెట్టుకున్నా కారణం ఉంది. ఎందుకంటే అంతకుముందు 90 రోజుల్లో నేను ఆల్మోస్ట్ 280 డీలు చేశా. నేను 2019 ఆగస్టు 19 చేరినాక ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ విన్ అయ్యాను, 2 యూరోప్ విన్ అయ్యాను. ఆల్మోస్ట్ 280 300 డీలు వచ్చినాయి. ఎప్పుడు? 90 రోజుల్లో. 90 రోజుల్లో 300 డీలు వచ్చినప్పుడు మిగతా 90 రోజుల్లో 300 డీలు తలా ఒక 20 మంది 30 మంది చేసినా కూడా ఈజీగా అయిపోయింది కదా. అయిపోయింది కదా, అది నా కాన్సెప్ట్ అనమాట. నా టార్గెట్ చూడండి, 20 మంది లండన్ నుంచి చేపిస్తే ఆ లండన్ ఆటోమేటిక్గా అటు ఒకటి ఇటు ఒకటి బ్యాంక్ 40 మంది అవుతారు. ఆ బ్యాంక్ విన్ అవ్వాలంటే అటు ఒకటి ఇటు ఒకటి మళ్ళీ 80 మంది మొబైల్ విన్ అవుతారు. నేను అట్లా పెట్టిన టార్గెట్. సో లెఫ్ట్ సైడ్ 5,000 టీము, రైట్ సైడ్ 5,000 టీము డైమండ్ అయిపోవాలి 90 రోజుల్లో. డైలీ యాక్టివిటీస్ ప్లాన్ ఫాలోఅప్స్, వీక్లీ యాక్టివిటీస్ క్రెడిట్ అండ్ సండే వెన్యూ, మంత్లీ యాక్టివిటీస్ కోఆర్డినేషన్ సెమినార్స్. సో అదేవిధంగా అట్లా పెట్టుకోవడమే కాదు, ఎవరికి అంత చెక్ తెప్పించాలో కూడా పెట్టుకున్నాను. ఇగో ఫ్రెషర్ లెవెల్లో ప్రతి వారం 2,000 రూపాయలు చెక్ వస్తే, 2,134 రూపాయలు చెక్ వస్తే అతను స్మార్ట్ ఫోన్ విన్ అవుతాడు. ప్రతి వారం 3,200 చెక్ వస్తేనేమో ఇతను బ్యాంకాక్ విన్ అవుతాడు. 7,000 చెక్ వస్తేనేమో ఇతను లండన్ విన్ అవుతాడు ఫ్రెషర్లో. సో అలా అప్పుడు నేను గోల్డ్ లెవెల్ ఉన్నాను. నేను బ్యాంకాక్ విన్ అయ్యాను. నాకు 13,500 రూపాయలు చెక్ తెచ్చుకోవాలనుకున్నాను. బట్ మిస్ అయింది, బ్యాంకాక్ వచ్చేసి బ్యాంకాక్ విన్ అయ్యాను గోల్డ్ లెవెల్. క్లియర్. అప్పుడు కరోనా కూడా వచ్చిందిలే, కరోనా కూడా కారణం. చూడండి అప్పట్లో కొటేషన్స్, చాలా మంది కొటేషన్స్ పెట్టుకుంటే స్టేటస్ లో జనాలు నిన్ను నమ్మిస్తారు, మోసం చేస్తారు, నమ్మి మోసపోకు, మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి కొటేషన్లు పెడుతూ ఉంటారు మనుషులు. అర్థమవుతుందా? అంటే వేరే వాళ్ళని తిట్టడము, వేరే వాళ్ళని నిందించడము, నేను కరెక్ట్గా ఉన్నాను, నన్ను మోసం చేశారు అనుకోవటం. రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మాట్లాడతాయి. బట్ నేను ఇందాక ఒక కొటేషన్ పెట్టాను, మళ్ళీ ఇప్పుడు ఒక కొటేషన్. ఏమని పెట్టాను? 5 ఏళ్ల క్రితం కొటేషను. పరుగు పందెంలో పరిగెత్తే ప్రతి వాడికి ఆయాసం వస్తుంది, కానీ గెలిచిన వాడి ఆయాసాన్ని ఆనందం దూరం చేస్తుంది. జీవితం కూడా అంతే. గెలిచే వరకు పరిగెత్తు, గెలుపు ఇచ్చే ఆనందం నీకు ఎదురైన అవమానాలు బాధలు అన్ని మర్చిపోయేలా చేస్తుంది. నా కొటేషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఎలా ఉంది సుబ్రహ్మణ్యం సార్? ఎక్సలెంట్ ఎవరైనా మాజ్. నిందించేలా ఉన్నాయా? ఎవరైనా నిందించేలా ఉన్నాయా? లేదు మాజ్, మనల్ని మనం మోటివేట్ చేసేలా ఉంటాయి మాజ్. 5 సంవత్సరాల క్రితం పెట్టిన కొటేషన్ ఇది. పరుగు పందెంలో పరిగెత్తే వాడికి ఆయాసం వస్తుంది, కరెక్టే. కానీ గెలిస్తే మాత్రం పోతుందా లేదా? ఇది ఎస్. 5 సంవత్సరాల క్రితం కొటేషన్. ఎస్ ఆర్ నో? అదే అలాంటి కొటేషన్ 10 ఏళ్ల క్రితం కూడా పెట్టిన కొటేషన్. అప్పుడు కూడా నేను ఎవరు నిందించట్లా, ఒక్కడిని కూడా నిందించట్లా. నేను నిందిస్తున్నానా? ఇగో అప్పుడు కొటేషన్ కూడా చూడండి, 10 years బ్యాక్ కొటేషన్. ఇదే తారీఖు పెట్టాను. ఎస్. ప్రపంచంలో వెలివేసి దూరంగా వెళ్ళినప్పుడు నీ పక్కన నిలబడేవాడు అసలు స్నేహితుడు ఎవడంటే నువ్వే. అది నువ్వే అంటే మనం మన లైఫ్ మనమే మార్చుకోవాలి. ఎస్ ఆర్ నో? 10 ఏళ్ల క్రితం ఈ కొటేషన్ పెట్టాను. ఎస్ ఆర్ నో? 5 ఏళ్ళ కొటేషన్, 5 సంవత్సరాల క్రితం మళ్ళీ ఇంకో కొటేషన్. ఈరోజు నేనే కొటేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. నేనే కొటేషన్ పెట్టాలి ఈరోజు. నో మాజ్. గేరా చిన్నారావు లైఫ్ ఒక కొటేషన్ అయిపోయింది. కొటేషన్ అయిందా అవ్వలేదా? నా గురించి ఎస్. నేనేం తెలుపు డబ్బా కాదు ఇది. 5 ఏళ్ల క్రితం
నా లైఫ్లో ఏం లేదు. నా దగ్గర నార్మల్ రబ్బర్ బ్యాండేజ్ మొబైల్ ఉంటే ఈరోజు 5 సంవత్సరాల తర్వాత యాపిల్ మొబైల్ వాడుతున్నా. ఎస్ఆర్ నో? 5 ఏళ్ల క్రితం నా దగ్గర బైక్, ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 2 కార్లు. ఒక కారు ఆల్రెడీ వాడేసి పక్కన పడేసేసి ఎక్స్చేంజ్ కూడా చేసేసాను. 1,50,000 కిలోమీటర్లు తిరిగి. రెండో కారు, ఒకటే 10 లక్షల కారు, ఇంకోటి 15 లక్షల కారు. 5 సంవత్సరాల క్రితం నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదు. ఈ రోజున నా బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉంది. ఒక్క రూపాయి గురించి ఆలోచన చేసే బాధ లేదు ఈరోజు రేపు షాప్లో. 5 సంవత్సరాల క్రితం విమానం ఎక్కే పరిస్థితి లేదు నా దగ్గర. ఈరోజు 7 కంట్రీస్ వెళ్ళి వచ్చాను. 28 ఫ్లైట్స్ ఎక్కేసి వచ్చాను. మళ్ళీ రేపు ఫిబ్రవరిలో లండన్, స్కాట్లాండ్ 2 కంట్రీస్. ఎస్ఆర్ నో? 5 సంవత్సరాల కోసం నా ఫ్యామిలీ కోసం నేను ఒక్కడే కష్టపడేవాడిని. బట్ ఈ రోజు నా కింద 8,000 టీం వచ్చేసారు. అందులో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు అట్లీస్ట్ వారానికి 50 మంది నుంచి 100 మంది పనిచేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడే, ఇంకా నెట్వర్క్ పెరిగిపోతే ఇంకా పెరుగుతూ ఉంటారు. నేను ఎవరికి రూపాయి చేద్దాం చెప్పలేదు. వారి కోసం, వారి ఫ్యామిలీ కోసం వాళ్ళు పనిచేసుకుంటారు. ఇలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవాలంటే ఒక సేఫ్ షాప్ తప్పితే మరి ఎక్కడా ఉండదు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఒక 70 మందిని ఫ్లైట్స్ ఎక్కించగలిగాం ఈ యొక్క బిజినెస్ ద్వారా నా టీం నుంచి. నా టోటల్ ఫ్యామిలీలో మొత్తాన్ని కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చగలిగాను. అది కూడా ఒక అచీవ్మెంట్ నాకు. ఎస్ఆర్ నో? సో ఈ విధంగా మనం చేయాలి సార్. చేసామంటే చేసాం కాదు, ఏదో నామకే వాస్తవిక చేసాం కాదు. ఈ బిజినెస్ లో మనం కానీ ఫిక్స్ అయిపోతే ఎవడు మనల్ని ఆపలేడు. ఒకవేళ ఎవరైనా మనల్ని ఆపుతున్నాడంటే అది మనమే. మన సక్సెస్ ని మనమే ఆపుకుంటున్నాం. చాలా మంది అంటారు, ఆగిపోయిన వాళ్ళందరూ బిజినెస్ లో నాకు చాలా మంది ఫోన్లు చేసుకొస్తారు. మాకు అప్లైన్ వల్ల ఆగాం, ఈ అప్లైన్ వల్ల ఆగాం, ఈ డౌన్ అయిన వల్ల ఆగాం. కొంతమంది క్రాస్ లైన్స్ లో కూడా, సార్ మీరు బాగా చేస్తున్నారు, మా దగ్గర ఆ సిస్టమ్ లేదు, అది లేదు. దగ్గర సిస్టమ్ లేకపోతే నువ్వే క్రియేట్ చేయి. ఎవడన్నాడు? మా అప్లైన్స్ అట్టా ఇట్టా అంటారు. బాబు అవన్నీ నాకు ఎందుకు చెప్తావు? సత్తా ఇక్కడ మన దగ్గర ఉండాలా. అప్లైన్ దగ్గర సత్తా ఉండదు, డౌన్ లైన్ దగ్గర సత్తా ఉండదు. సత్తా మన దగ్గర ఉండాలి. మనం కమిట్మెంట్ తీసుకుంటే ఏదైతే మన లాగిన్ ఐడి ఉందో అదే మన ఓన్ బిజినెస్, అది మన ఓన్ కంపెనీ, అది ఓన్ మన షాపు. నువ్వు డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయితే నిన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా ఈ రోజు కమిట్మెంట్ తీసుకొని, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, గడప గడపకి సేఫ్ షాప్, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా అంటూ నేను తిరుగుతున్నాను. మిమ్మల్ని తిరగమని చెప్తున్నాను. షెడ్యూల్ పెట్టుకోమని చెప్తున్నాను. షెడ్యూల్ పెట్టుకొని వర్క్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పని చేయి, ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఈరోజు నేను గడప గడపకి సేఫ్ షాప్ అనే వెబ్ సిరీస్ లో 10వ రోజు మీకు నేను చెప్పే అర్థశిశులైన మాట ఏంటని ఉంటే, ప్రాసెస్ ని ఫాలో అవుదాము, పక్కాగా సక్సెస్ వస్తుంది. ఈరోజు మీరు షెడ్యూల్ పెట్టుకొని వర్క్ పరంగా చేస్తూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ మీ కేర్ ఆఫ్ అడ్రస్గా అవుతుంది. మళ్ళీ 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత చెక్ చేసుకోండి. మీ జీవితం అద్భుతంగా మీరే ఒక రోల్ మోడల్ అయిపోతారు. మీకు ఎవరో రోల్ మోడల్స్ రావడం కాదు, మీరే వేరే వాళ్ళకి రోల్ మోడల్ అయిపోతారు. పక్కాగా అలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ధన్యవాదాలు. దిస్ ఇస్ గ్యారా చిన్నారావు సైనింగ్ అప్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఇదనమాట, ఎవ్రీడే కొంత కంటెంట్ ఇస్తుంటాను. సో ఈరోజు కంటెంట్ ఇదనమాట. క్లియర్?